అన్న ఇదైతే చాలా బాధాకరం అన్న. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాకే మన రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇవ్వడము. మరి విరాట్ కోహ్లీ గారు ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేసి టెస్ట్ మ్యాచ్లకు మరి ఎలా అనిపిస్తుంది? అన్న ఇదైతే చాలా బాధాకరం అన్న. ఎందుకంటే ఒక 1 వీక్ బ్యాకే మన రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇవ్వడము. ఎందుకంటే ఈ ఎట్లుందంటే ఇప్పుడు ఓ పక్క సెలక్షన్ కమిటీ కూడా ఫోర్స్ చేసినట్లు అనిపిస్తుంది అన్న. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ మన రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఎందుకంటే అదేది మన ఇంగ్లాండ్ సిరీస్ కి టీమ్ పిక్ చేసుకోవాలి, వదలాలి, స్క్వాడ్ అనౌన్స్ చేయాలనేసి టీమ్ మన బీసీ అదేది ఇండియా సెలక్షన్ వాళ్ళు ఫోన్ చేసి అంటే ఖచ్చితంగా ప్రెషర్ అయితే ఉండింటది. ఇక మీ అంతకు మీరు డ్రాప్ అయ్యేలాగానే మాట్లాడుకుంటారు కాబట్టి మన గతంలో చూసుకుంటే మన 1 వీక్ బ్యాక్ మన రోహిత్ శర్మ, ఈ రోజు విరాట్ కోహ్లీ అన్న. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడము బీసీసీఐ వాళ్ళకు కూడా నచ్చలేదేమో అన్న పాపం. ఒకసారి రీథింక్ చేసుకోమనేసి ఒక 2 డేస్ బ్యాక్ పోస్ట్ చేసిండ్రు. అది సడన్ గా మళ్ళీ ఈ రోజు ఒక 2 డేస్ ఆలోచించి మరి ఈ రోజు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ కి మా మెయిన్ ప్లేయర్స్ రిటైర్మెంట్ అనౌన్స్ అవునవును చేశారు. సో టీమ్ ఇండియా మీద చాలా బర్డెన్ పడుతుంది. చాలా బర్డెన్ అన్న. అందరు యంగ్స్టార్స్ వచ్చి పడేస్తారు ఇప్పుడు. ఇంగ్లాండ్ సిరీస్ అందులో ఇంగ్లాండ్ కి పోయి ఆడాలి ఇంగ్లాండ్ సిరీస్. మన డబ్ల్యూటీసీ సైకిల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అప్పటి వరకు మళ్ళీ గెలుస్తుందా ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు కెప్టెన్సీలో ఉన్నప్పుడు 3 ఫార్మాట్స్ ని నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టేసి గదన్ ఎత్తిండు. అంటే టెస్ట్ ని నెంబర్ 1 స్థానంలో ఎవరికి చాతగాంది మన విరాట్ కోహ్లీ ఒక్కడే మన ఇండియాని నెంబర్ 1 ప్లేస్ లో పెట్టేసి ఆ గదన్ లిఫ్ట్ చేసిండు. అది కూడా బీజేటీ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద ఏకైక కెప్టెన్ నాకు తెలిసి విన్ పర్సెంటేజ్ కూడా 60% ఉండింది. మన టెస్ట్ క్రికెట్ లో కూడా యావరేజ్ మన విరాట్ కోహ్లీకి ఉన్నట్లు అసలు ఏ లెజెండ్ ప్లేయర్ కి లేదు. 60+ యావరేజ్ ఉంది అన్న. ఒక గోట్ అన్న. అది సచిన్ టెండూల్కర్, సేవాగ్, ఇంకోరు పేరు చెప్పను కానీ విరాట్ కోహ్లీ మాత్రం మన ఇండియాకి గోట్ అన్న. తను లేని లోటు మాత్రం ఆ నెంబర్ 3 స్థానాన్ని ఎవరు అసలు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్లేయర్స్ మాత్రం ఎవరు ఫిల్ చేయలేరు అన్న. ఎందుకంటే ఒక క్రికెటర్ ని మనం ట్రస్ట్ చేసి ఒక క్రికెటర్ గురించి గొప్పగా చెప్పుకునేది అయితే టెస్ట్ ఫార్మేట్ అన్న. టెస్ట్ ఫార్మేట్ లో మనకు విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు మాత్రం ఎవరు ఇవ్వలేదన్న ఇప్పటి వరకు. మరి రోహిత్ శర్మ గారు అండ్ విరాట్ కోహ్లీ గారు మన రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అన్న? ఆల్రెడీ గిల్ అని చెప్తున్నారన్న. అసలు మన బీసీఐకి తెలివి మోకాల్లో ఉందో లేకపోతే ఇంకేడుందో నాకు తెలియదు అన్న. జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు. వీళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం అట్లీస్ట్ అన్న. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అట్లీస్ట్ డబ్ల్యూటీసీ సైకిల్లో మధ్యలో వరకు చూసి వాళ్ళ కెప్టెన్సీ వాళ్ళకి ఎట్లుంది ఏం లేదని చూస్తే అట్లీస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అర్థం అవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టార్ మీద అంత బర్డెన్ పెట్టేసి ఒక టీం ని పెట్టి నడిపియాలంటే మాత్రం కష్టంగా చెప్తున్నాను కదన్నా. ఈ డబ్ల్యూటీసీ సైకిల్ మన ఇండియా లాస్ట్ లో ఉండబోతుంది అన్న.